ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. పరిధిలో టాస్క్ ఫోర్స్ వారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన 2 టౌన్ సిఐ తిరుమలరావు గారు, ఎస్ఐ సతీష్ గారు లీడర్షిప్లో సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మెయిన్ షకీలా గునాని చెన్నై చెందినటువంటి లేడీ, వీళ్ళ పెడలరు. వీటితో పాటు ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చింది. అంటే మొత్తం 4 చెన్నై చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు. సో వీళ్ళకి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మాడుగులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను మల్లన్న లాసంగి మల్లన్న అని అతను అక్కడ పండిస్తున్నాడు, దిగిరాపల్లి విలేజ్. అతని దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి కొనుక్కొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తుండగా మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో మనకు నిన్న రాత్రి దొరకడం జరిగిందండి. వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 8 ప్యాకెట్లు అంటే 20 కేజీల గంజా నార్కోటిక్ డ్రగ్ సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా ఈరోజు జడ్జి గారి ముందు పెట్టి రిమాండ్కి పంపిస్తున్నారు. ఈ యొక్క రైడ్లో పార్టిసిపేట్ చేసినటువంటి సిఐ తిరుమలరావు గారికి, అలాగే సతీష్ గారికి అభినందిస్తున్నాను. ఇది ఇలాంటి గంజా అనేది ఈ సిటీలో ఎక్కడ కూడా సమాచారం వచ్చిన ఇమీడియట్గా స్పందించి మేము దాని మీద చర్య తీసుకోవడానికి రెడీగా ఉంటాం. సార్, ప్రభుత్వం గంజాయి లేదా పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్నారు. గంజాయి మళ్ళీ రవాణా ఇది అరకు ప్రాంతంలో, అనంతపురం జిల్లా ప్రాంతంలో వస్తుంది. దీన్ని పూర్తిగా అరికట్టారు లేకపోతే అలా చెప్తున్నారు సార్? అంటే ఇది ఒక్క దగ్గర కాదు కదండి. ఇప్పుడు మన సిటీ వరకు మేము మాట్లాడగలము. అది ప్రతి చోట కూడా పోలీసు ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు పేపర్లో వచ్చింది, ఈగల్ అని పెట్టారు సంస్థ. దీనికోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది. పూర్తిగా అనేది కాకపోయినా చాలా వరకు తగ్గింది. మన సిటీలో చూసుకుని చాలా వరకు తగ్గింది. ఇలాంటిది కల్టివేషన్ కూడా అక్కడ ఆపాలి. ఎందుకంటే అక్కడంతా ట్రైబల్స్ కల్టివేట్ చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. అక్కడ కల్టివేషన్ ఆగిపోతే ట్రాన్స్పోర్ట్ చాలా వరకు అయిపోతుంది. అందుకని ఇప్పుడు మా సిటీలో చెక్ పోస్ట్ పెట్టారండి. మన సిపి గారు శంకరబ్రాత బాజీ గారు మన సిటీలో చెక్ పోస్టులు పెట్టి 24 గంటలు దాని మీద నిఘా పెట్టారు. అది ఎక్కువగా ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్ జరుగుతుంది. ప్రభుత్వాలు దాని మీద చర్య తీసుకుంటారు.